హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము అనకాపల్లిలో ఉండే కొండకర్లావ ఇంకా బొజ్జన్నకొండ ఈ రెండు ప్లేస్లకు వెళ్తున్నాము. సో ఇంకా మేమైతే ఇప్పుడే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే ఇంకా ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, ఎందుకంటే ఒకే వీడియోలో 2 ప్లేసెస్ చూపిస్తున్నాను నేను. కొండకర్లావ ఒకటి, ఇంకా నెక్స్ట్ అనకాపల్లిలో ఉండే బొజ్జన్నకొండ. సో ఈ రెండు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఈ రెండు ఒకే రోజు కవర్ చేద్దామని వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ఇంకా కొండకర్లావ దగ్గరికి వెళ్తున్నాము. సో గైస్, మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇంకా మేము ఇప్పుడు వచ్చేసాము కొండకర్లావ దగ్గరికి. ఇక్కడ చాలా ఎక్కువ ఎండగా ఉంది. మేము వచ్చేసరికి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. 2.5 అవర్స్లో వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ ఎండ ఉంది. ఇంకా నేనైతే ఇలా స్కార్ఫ్ వేసుకున్నాను, చాలా ఎండగా ఉందండి. సో మేమైతే ఇంకా పడవ ప్రయాణం కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు లేరు, ఎండ కదా, అందరూ లంచ్కి వెళ్ళారని చెప్పారు. అంటే పడవలో తీసుకువెళ్తారు కదా లోపలికి, సో వాళ్ళు అయితే లేరు. మేము ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాము, వీళ్ళతో మాట్లాడుతున్నాము. ఇక్కడ పక్కనే బెంచ్స్ అవి ఉన్నాయి. సో అక్కడ మేము కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడే మనం చూస్తున్నాము కదా, ఈ ప్లేసే కొండకర్లావ, ఒక సరస్సు అనమాట. ఇక్కడ తామర పువ్వులు, అదే తామరాకులు వాటర్లో ఇలా ఉంటూ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతాయి. మన ఏపీలోనే ఉంది ఈ ప్లేస్, కానీ చాలామందికి అయితే తెలీదు. ఒక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడికైతే టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. చాలామంది వస్తారు. సండే టైంలో కూడా ఎక్కువ మంది వస్తుంటారు. సో మేమైతే సండే వచ్చాము, కానీ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి తక్కువ మంది ఉన్నారు. మేము ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాం మేము. ఇక్కడికైతే ఎక్కువగా సూర్యోదయం టైంకి వస్తే బాగుంటుందంట. అంటే సూర్యుడు ఉదయించే టైంకి, అంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఈ సరస్సు పైన సూర్యకిరణాలు పడతాయి, కొంచెం అందంగా ఉంటుంది. అలాగే తెల్లారింటికి కొంచెం కూల్గా వెదర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా మంచిగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇక్కడ పడవలో చూసారు కదా, పడవ ప్రయాణం ఉంటుంది. సో ఒక పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారు. అంటే పడవలో ఎక్కువ మంది ఉండేటప్పుడు అయితే 100 రూపీస్. మేమైతే ఇద్దరమే ఉన్నాము. మా ఇద్దరికైతే 500 తీసుకుంటామని చెప్పారు. అంటే ఇద్దరి కోసం, ఓన్లీ 2 పర్సన్స్ కోసమే పడవ తీస్తే 500 తీసుకుంటారంట. కానీ ప్రజెంట్ వాళ్ళు లంచ్కి వెళ్ళారంట. మేమైతే ఇక్కడ నుంచి ఇలా వీడియో తీసుకుంటున్నాం, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. సో అలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్. ఎందుకో ఇక్కడ కొద్దిమంది వచ్చారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ వాటర్లో చూసారు కదా తామర పువ్వులు, ఆకులు. అంటే ప్రజెంట్ అయితే పువ్వులు లేవు. నవంబర్ నెలలో అయితే ఈ వాటర్లో తామర పువ్వులు కూడా ఉంటాయంట. అంటే కొన్ని నెలల్లో, కొన్ని టైంలో పూస్తాయంట. ఇంకా మేము ఒకే రోజు 2 ప్లేసులు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఈవినింగ్ వరకు లేము, వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చేసి బొజ్జన్నకొండ వైపు వెళ్తున్నాం అనమాట. బొజ్జన్నకొండ ప్లేస్ చూడడానికని ఇంకా మేము అలా వేలో వెళ్తున్నాము. సో మనకి ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అదే బొజ్జన్నకొండ. అంటే దగ్గరకు వచ్చేసాక నేను వీడియో తీశాను. సో ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయ్యాక ఏం జరిగిందంటే, మేము ఇంతకు ముందే చూసాం బొజ్జన్నకొండ. ఈ ప్లేస్ చూడడానికి ఆధార్ కార్డు ఉంటే అలౌ చేస్తారని నేను యూట్యూబ్ వీడియోలో చూశాను. సో అందుకే నేను 2 ఆధార్ కార్డు, మా హస్బెండ్ది, నాదే ఆధార్ కార్డు తీసుకొచ్చాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అడిగారు ఎంట్రీ పాస్, అంటే అమౌంట్ ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే. కాకపోతే మనం ఆధార్ కార్డు చూపించాలి, మన ప్రూఫ్స్ చూపిస్తేనే పంపిస్తారు. ఇంకా ఆధార్ కార్డుతో పాటు మాకు మ్యారేజ్ ఫోటో కూడా అడిగారు. నేనైతే మొబైల్లో ఉంది, చూపించేసా మ్యారేజ్ ఫోటో. ఇక్కడ బొజ్జన్నకొండ, లింగాలకొండ అని ఉంది. సో మేమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో లింగాలకొండ అని ఉంది, లింగాలకొండ వచ్చేసాము. చూద్దాం, ఇదిగోండి ఎంత పైకి వచ్చాము. అలసిపోయాము, చాలా స్టెప్స్ ఉన్నాయి. బేబీ చూడు, హాయ్ చెప్పు.
గైస్ మేము చాలా కష్టపడి వీడియో అయితే వ్లాగ్ పెడుతున్నా. సో అందరూ లైక్ చేయండి గైస్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూద్దాం, ఇదిగో ఇలా వే ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను అంతా. ఇక్కడ గల బొజ్జనకొండ లింగాలకొండలపై బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఈ స్థలాలు 9వ శతాబ్దం మధ్యగా నమ్ముతారు. ఈ క్షేత్రంలో 1000 సంవత్సరాల పాటు థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికీ చుట్టూ పచ్చని పొలాలు, కొండల నడుమ ఆహ్లాదకరంగా దేశ విదేశీయులను నిత్యం ఆకర్షిస్తున్నాయి. అసంఖ్యాకమైన ఏకశిల విగ్రహాలకు నిలయమైన లింగాల మెట్టలో గుహలు, భవనాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో శాతవాహనులవి, సముద్రగుప్తుని కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుడి రాగి నాణేలు కూడా ఇక్కడ దొరికాయి. గుహముఖాలపై అనేకం బుద్ధుని విగ్రహాలను చెక్కడం జరిగింది. బుద్ధుడు కూర్చొని ఉన్న భంగిమలో మట్టి ఫలకలు దొరికినవి. ధ్యాన మందిరాలుగా ఉన్నవి గురువు కోసం కూర్చోవడానికి ఎత్తైన ప్రదేశంలో అర్ధచంద్రాకారంలో ఉంటే, శిష్యుల కోసం కొంత తక్కువ ఎత్తులో దృఢంగా ఆసనాలు కనబడతాయి. ఇప్పటికీ శిష్యుల కోసం తొలిచిన గదులు, వాటిలో దీపాల కొరకు కొద్దిగా తొలిచిన ప్రదేశం మనకు కనువిందుకు చేస్తాయి. రాతిని ఏకశిలగానే తొలిచిన ఒక గుహను, 4 స్తంభాలతో చెక్కిన బుద్ధుని విగ్రహాన్ని, మరొక గుహలో 9 స్తంభాలతో చెక్కిన మరొక విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నీటిని నిల్వ చేసుకోవటానికి రాతిని తొలిచిన బావులు, మరికొన్ని చిన్నవి సమతల నేలపైనే ఉన్న గుహలు విహారాలుగా సన్యాసులకు, శిష్యుల కోసం ఉద్దేశించినవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ కొండపై నుంచి మనము కిందకి చూస్తే చాలా ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతితో కూడిన పంటలు, చెట్లు అన్నీ మనకు కనిపిస్తున్నాయి. చాలా గ్రీన్ కలర్లో ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. మాకైతే ఇంకా ఈ వ్యూ అంతా చాలా బాగా నచ్చింది. మేము ఇంకా ఆ ప్రదేశం అంతా చూస్తూ అలా నడుస్తూ ఇంకా కొంచెం గుహలా కూడా ఉన్నాయి, అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సడన్గా ఒక ప్రదేశం కనిపించింది, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. పైకి ఎక్కాము, అంటే ఇది వే ఎలాగో తెలియలేదు. అటువైపు ఇలా వే ఉంటే అటు నుంచి ఎలా వచ్చి ఇంకో అనుకోకుండా ఇటు నుంచి ఇలా వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఇవన్నీ కనిపించాయి. సో ఇటు రావడం మంచిదైంది, లేకపోతే ఎంత మంచి ప్లేస్ మిస్ అయిపోయే వాళ్ళం, అటు నుంచి వెళ్ళిపోయే వాళ్ళమే. సో నేనైతే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి తీసాను. ఇదిగో దాని ఎదురుగా వెళ్తే తీయడం అవుతుంది. చూడండి ఇవన్నీ అంత డిఫరెంట్గా ఉన్నాయి, పురాతన అవి. ఇదిగో ఇక్కడ నుంచి ఎలా దిగాలో ట్రై చేస్తాను. చూడండి డౌన్కి ఎలా ఉంది. మొబైల్ కానీ పడిపోతే ఇంక అంతే, పని అయిపోద్ది. సో పక్కనే సురేష్ ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఏమో వచ్చేసింది నాకు. లింగాలకొండ నుంచి ఇంకా అలా మెట్లు దిగుతూ స్టెప్స్ దిగుతూ వచ్చేసాము. ఇదిగో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే బొజ్జనకొండ. అంటే 2 ఒకే కొండపైన ఉంటుంది, 2 రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. మేము ఒకటి చూసి ఇప్పుడు 2 కొండపై నుంచి ఈ కొండకు వచ్చేసాము. ఇదిగోండి చూసారా, పైన కనిపిస్తుంది అదే బొజ్జనకొండ. ఇదిగో మాకైతే ఇక్కడ ఒక ట్యాప్ ఉంటే మంచినీళ్ళు తీసుకొస్తున్నారు. బేబీ చూపించు, మంచినీళ్ళు దొరికాయి. కొండలు ఎక్కి ఎక్కి చాలా దాహం వేసేస్తుంది. మబ్బు కూడా వేసింది, వర్షం వచ్చేస్తుంది ఏమో, ఫాస్ట్ పైకి వెళ్ళిపోతాం. స్టెప్స్ ఇదిగోండి, ఇవే స్టెప్స్. ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఉంది కదా అదే కొండ. చూద్దాం ఎలా ఉంటుందో. పట్టుకోమయ్యా. ఇది చాలా పైకి ఉంది కొండ, ఎక్కలేకపోతున్నాము. నేను ఎక్కి ఎక్కి అలసిపోయాను. ఇక్కడ ఒక 5 మినిట్స్ కూర్చొని ఆ తర్వాత పైకి వెళ్తాను.
సో ఇక్కడ మనం కొండపై నుంచి కిందకి చూస్తే పచ్చని వాతావరణం కనిపిస్తుంది. మేమైతే ఇలా ఈ స్టెప్స్ వేలోనే పైకి వచ్చాము. ఇంకా ఈ కొండపైన ఏకశిల స్తూపాలు, కొండలో తొలచబడిన గుహలు ఇచ్చటి ప్రత్యేకతలు. 4 గుహలు ఆశ్రయ స్థలాలు, 3 ధ్యాన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి గుహ ద్వారము 2 పక్కల పెద్ద ద్వారపాలకులు విగ్రహాలు ఉన్నాయి. గుహ అంతర్భాగం చతుర్భుజాకారంలో ఉండి 16 స్తంభాలతో 20 గదులతో తొలచబడింది. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నుపై రాతిలో తొలచబడిన ఘనస్తూపము గలదు. ధ్యాన ముద్రలో గల భూమి స్పర్శ బుద్ధుని విగ్రహం బహు ఉన్నతముగా ఉంటుంది. ప్రధాన స్తూపము రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉంది. బొజ్జన్న కొండపై ఇటుకలతో కట్టబడిన విగ్రహాలు చైత్యము, భిక్షువుల గదులు ఉన్నాయి. 1907లో జరిగిన తవ్వకాల్లో ఇచ్చట పలు నాణేలు దొరికాయి. 4వ శతాబ్ద సముద్రగుప్తుని నాణెము, చాళక్యరాజు కుబ్జ విష్ణువర్ధుని ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి నాణేలు దొరికాయి. లింగాలకొండ అంచున రాతిలో తొలచబడిన పలు స్తూపాలు ఉన్నాయి. ఈ కొండపై అంతా రాతితో చెక్కబడి ఎంతో వింతగా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రదేశాన్ని చూడండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇదే బొజ్జన్న కొండ. ఇది క్రీస్తుపూర్వం 3-4 దశాబ్దాలకు చెందిన ఈ బౌద్ధ క్షేత్రాలు అప్పట్లో సంస్కృతికి అభ్యాసానికి పుట్టగొమ్మలుగా వెలిసినట్లు చరిత్రలో చూడగలము. ఆరాధన అనేది బౌద్ధ సన్యాసుల నివాస స్థలము. ఇక్కడ అనేక ఏకశిల స్తూపాలు, రాతి గుహలు, శిథిల స్థితిలో ఉన్న ప్రార్థనా స్థలాలు, ధ్యాన మందిరాలు, విశ్రాంతి గృహాలు, ఇటుక ఆహ్వాన ద్వారాలు ఈ జంట గ్రామాల్లోనే ఇప్పటికీ చూడొచ్చు. 1906లో బ్రిటిష్ అధికారి అలెగ్జాండర్ రియా తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. బొజ్జన్న కొండకు ఆ పేరు రావడానికి ఆ ప్రాంతంలో దొరికిన బుద్ధుడు కూర్చొని ఉన్న విగ్రహాన్ని బట్టి బుద్ధన్న బొజ్జన్నగా పిలువబడి చివరికి బొజ్జన్న కొండగా మారింది. బొజ్జన్న కొండలో 3 ముఖ్య బౌద్ధ శాఖలైన హీనయాన, మహాయాన, వజ్రయాన చూడవచ్చు. ఇక్కడ ఆసక్తి గొలిపేవి బుద్ధుని శిల్పాలు ధ్యానముద్రలోని స్తూపాలుగా ఉన్నాయి. అవి మొదట రాతితో చెక్కి తర్వాత ఇటుకలతో పైన అలంకరణ చేశారు. సో గైస్, బొజ్జన్న కొండ పైకి వచ్చేసాము. ఇందాక కింద చూపించాను కదా, అదొకటి. అండ్ ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాను, ఎందుకంటే పైన ఏం దొరకవు కదా, ఇది కొండపైన కాబట్టి కొంచెం బాగా టైర్డ్ అయిపోతున్నాం, అలసిపోయి దాహం అనిపిస్తుంది కదా. సో అలా ఇదే అనుకుంటాం అయ్యా. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అసలు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అంతా అయిపోయింది. ఈ కొండ అంతా చూపించేశాను మీకు. సో వెనకన ఉంది కదా రాతి బండ, అది కూడా ఈ కొండలో భాగమే. అక్కడ చాలామంది పైకెక్కి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడి తీసాము. సో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో నా ఛానల్ అయితే